Hello viewers, welcome to Leo Entertainment. This is Anusha. రాజకీయాల విషయంలో సూపర్ స్టార్ ది మొదటి నుంచి ద్వంద్వ వైఖరి. దేవుడు ఎప్పుడు శాసిస్తాడో, రజనీకాంత్ ఎప్పుడు పాటిస్తాడో కూడా ఎవరికీ అర్థం కాదు. డిసెంబర్ 12న ఆయన పుట్టినరోజు. ఈ పుట్టినరోజు నాటికి ఆయన రాజకీయ ప్రవేశంపై స్పష్టత వస్తుందని అందరూ భావించారు. సినిమాల్లో ఆయన మాస్ హీరోయే కానీ రాజకీయాల్లో మాత్రం జీరో అనే ముద్రను ఆయన సంపాదించుకుంటున్నారు. సినిమాల విషయంలో ఆయన ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన 100 సార్లు చెప్పినా ఒక్కసారి కూడా స్పష్టత రాదు. వచ్చే డిసెంబర్ 12 నాటికి ఆయన వయసు 70 ఏళ్లు. రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్న ప్రచారం సాగటం, రజనీకాంత్ పేరిట విడుదలైన లేఖలో కూడా రాజకీయాల విషయంలో అందరినీ మెంటల్గా ప్రిపేర్ చేయాలని వ్యూహాత్మకంగా రజనీకాంత్ అడుగులు వేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓ పక్క తమిళనాడు ఎన్నికలు సమీపిస్తూ ఉండటం, ఇంకో పక్క జైల్లో ఉన్న శశికళ త్వరలో విడుదల కానుండటం లాంటి పరిణామాల నేపథ్యంలో రజనీ ఇలాంటి లేఖ రాయటం కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. శశికళ జైలు నుంచి విడుదలైన మరుక్షణం తమిళనాడు మరోసారి రాజకీయ సంక్షోభానికి తెరలేచే అవకాశం లేకపోలేదు. ఇది కొత్త తలనొప్పులకు దారితీయవచ్చు. ఇంత గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాలు అవసరమా అన్న ఆలోచన రజనీకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఆయన ఆరోగ్యంపై వదంతులు, రజనీకాంత్పై వదంతులు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. అందులో రాజకీయాలు ఒక అంశమైతే ఇంకోటి ఆయన ఆరోగ్య పరిస్థితి. ఈ రోజు ఆయన అభిమానుల కోసం విడుదల చేసిన లేఖలో కూడా ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 2011లో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. సింగపూర్లో చికిత్స చేయించుకున్నారు. 2016లో కిడ్నీ మార్పిడి కూడా చేయించుకున్నారు. ఈ రోజు ఆయన బయటపెట్టిన కొత్త విషయం ఇది. కిడ్నీ మార్పిడి వల్ల తనకు రోగ నిరోధక శక్తి బాగా తక్కువ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తనకు ప్రాణభయం లేకపోయినా తనను నమ్ముకున్న వాళ్ల కోసం వెనకడుగు వేయాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారంటేనే ఆలోచించాల్సి వస్తోంది. రాజకీయాల్లోకి ఆయన రాదలుచుకోలేదన్న భావన ఆ లేఖ ద్వారా వ్యక్తమవుతోంది. ఆ ప్రకారం చూస్తే రాజకీయాలకు రజనీ వెనకడుగు వేసినట్టే కనిపిస్తోంది. మరోపక్క ఆయన ఆరోగ్య పరిస్థితులపై అభిమానుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన తాజా చిత్రం షూటింగ్ కూడా ఈ నెలలో హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలోనే జరగాల్సి ఉంది. అది కూడా వాయిదా పడుతూ వస్తోంది. మరోపక్క ఆయన ఇంకో సినిమా కూడా చేయాల్సి ఉన్న అన్నాతై సినిమానే ఆఖరి సినిమా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకే ఒక్కడు తరహాలోనే ఎవరైనా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలనుకుంటే తెర వెనక రకరకాల శక్తులు పనిచేస్తూ ఉంటాయి. అర్జున్ ఒకే ఒక్కడు సినిమాలో దర్శకుడు శంకర్ కళ్లకు కట్టినట్టు చూపించాడు. రజనీ విషయంలోనూ ఇలాగే జరిగిందా అన్న అనుమానాలు మరోపక్క ఉన్నాయి. రజనీకి చెన్నైలోని కొడంబాకంలో రాఘవేంద్ర కళ్యాణ మండపం ఉంది. దానికి 6.5 లక్షల ఆస్తి పన్ను చెల్లించాలంటూ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నోటీసులు పంపించింది. దీనిపై ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. అక్కడ ఆయనకు చుక్కెదురైంది. దానికి కోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి విషయాల్లో కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆయన రాజకీయాల్లోకి వస్తే మునుముందు ఇలాంటి ఒత్తిళ్లు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. రాజకీయాల్లోకి వస్తే ఎన్నో తలనొప్పులు వస్తాయన్నది రజనీకి తెలియని విషయం కాదు. ఆయన మొదటి నుంచి వెనకడుగు వేస్తున్నది అందుకే. చాలా రకాల ఒత్తిళ్ల కారణంగానే ఆయన రాజకీయాలకు సుముఖత చూపారు. మరోపక్క ఆయన వయసు కూడా 70 ఏళ్లకు చేరువైంది. పైగా ఆయన స్థానికుడు కాదనే విమర్శలు కూడా ఆయనను ఇబ్బంది పెట్టవచ్చు. మరోపక్క ఆయన జాతక పరిస్థితులు కూడా ఏం బాగోలేవని కూడా కొందరు పండితులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఏలినాటి శని నడుస్తోంది. ఇంకో 2 ఏళ్లు ఆయనకు శని నెత్తి మీద ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రశాంతంగా ఉండటం మేలని ఆయన ఇప్పటికే నిశ్చయించుకున్నట్లు సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.